అనగనగా ఒక కొత్తూరు గ్రామముంది. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు. కానీ జనాభా తక్కువ. కానీ భయంకరమైన పేరు ఉంది. ప్రతి సంవత్సరం మార్చి 13 రాత్రి ఒకరు కనపడకుండా పోతారు. ఎవ్వరూ కారణం చెప్పలేరు. ఎవ్వరూ మాట్లాడాలనుకోరు. ఆ రాత్రి 10 గంటలకు గాలి ఒక్కసారిగా చల్లగా మారింది. గ్రామంలో లైట్లు ఆఫ్ అయ్యాయి. పొలాల వైపు వెళ్తున్న కిషోర్ ఆగి చుట్టూ చూశాడు. ఎక్కడో దూరం నుంచి స్త్రీ నవ్వు వినిపించింది. దారి మధ్యలో రక్తపు చుక్కలు. వాటిని ఫాలో అవుతూ ఒక పాత వడచెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు కింద ఒక పాత బుట్ట ఉంది. దానిపై తెల్లనని చీర కప్పి ఉంది. అతను దగ్గరగా వెళ్లి ఆ చీర లేపబోతే వెనుక నుంచి ఎవరో మెల్లగా పిలిచారు, కిషోర్, తిరిగి చూడు. అతను తిరిగి చూసేసరికి ఒక స్త్రీ నిలబడి ఉంది. కాని ఆమెకు నీడ లేదు. కిషోర్ కేక వేశాడు. గ్రామమంతా ఆ స్వరం వినిపించింది. కాని ఎవరూ బయటికి రాలేదు. తరువాతి రోజు ఉదయం చెట్టు కింద ఒక చెప్పు మాత్రమే దొరికింది. మరియు బుట్టలో ఒక కొత్త ఫోటో. దానిలో కిషోర్ ముఖం, మిస్ అయిన వాళ్ల ఆత్మలు. గ్రామంలో ఏమీ జరుగుతుందో, ఆ చెట్టు రహస్యం ఏమిటో తెలుసుకోవాలి అని ఉంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.